హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఈరోజు మన వీడియోలో ఐపీఎల్లో ఎప్పటికీ బ్రేక్ కానీ కొన్ని అన్బ్రేకబుల్ రికార్డ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకెందుకు లేట్, మరియు వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 7 అల్జారీ జోసెఫ్ తన డెబ్యూట్ మ్యాచ్లోనే 2019లో అగెన్స్ట్ ఎస్ఆర్హెచ్ మీద 6 వికెట్స్ తీసుకొని కేవలం 12 పరుగులు మాత్రమే సమర్పించాడు. ఇది ఐపీఎల్లో మొట్టమొదటి ప్లేయర్ డెబ్యూట్ మ్యాచ్లోనే 6 వికెట్స్ తీసుకోవడం. కానీ ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలవలేదు. ఎస్ఆర్హెచ్ ముంబైని 87కి ఆల్అవుట్ చేసింది. ఏబీడీ అండ్ విరాట్ కోహ్లీ హైయెస్ట్ పార్ట్నర్షిప్. 2016 ఐపీఎల్లో ఏబీడీ మరియు విరాట్ కోహ్లీ పీక్ ఫామ్లో ఉన్నారు. ఆ టైంలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఇద్దరు చెరొక సెంచరీ చేసి 229 ఎప్పటికీ చెరిగిపోని రికార్డును నిలుపుకున్నారు. మోస్ట్ హ్యాట్రిక్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. అమిత్ మిశ్రా 3 హ్యాట్రిక్ వికెట్స్ అయితే తీశాడు. ఒకప్పుడు అమిత్ మిశ్రా తోపు స్పిన్నర్. ఆ తర్వాత యువరాజ్ సింగ్ మరియు చాహల్ చెరో 2 హ్యాట్రిక్ వికెట్స్ తీశారు. క్రిస్ గేల్ ఎంత విధ్వంసకరమైన బ్యాట్స్మనో మనందరికీ తెలిసిందే. క్రిస్ గేల్ ఆడుతుంటే ప్రత్యర్థి బౌలర్లకు, ఫ్యాన్స్కి చెమటలు పట్టేవి. తన భారీ సిక్స్లతో ఓన్లీ సిక్స్లతోటే డీల్ చేసేవాడు. అయితే 2013లో క్రిస్ గేల్ వర్సెస్ పూణే వారియర్స్ మీద 175 రికార్డుని అయితే సృష్టించాడు. కేవలం 66 బంతుల్లో 175 అయితే కొట్టాడు. ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం అసాధ్యమనే చెప్పాలి. అలాగే ఇదే మ్యాచ్లో కేవలం 30 బాల్లోనే సెంచరీ కొట్టాడు. ఇప్పటికి 10 ఏళ్ళైనా ఈ రికార్డ్ని మాత్రం ఎవరు చెరపలేకపోయారు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ పీక్ ప్రైమ్ అయినటువంటి 2016 ఐపీఎల్. 2016లో విరాట్ కోహ్లీ విధ్వంసం చూసి మొత్తం ప్రపంచమే షాక్ అయింది. కేవలం 16 మ్యాచ్ల్లో 973 రన్స్ విత్ 4 సెంచరీస్ అండ్ 7 హాఫ్ సెంచరీస్తో చెలరేగిపోయాడు. ఇప్పటికీ ఎందరో వచ్చారు, ఎందరో పోయారు, కానీ విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డ్ మాత్రం ఇప్పటికీ ఎవరు చెరపలేకపోయారు. అది చెరపాలంటే కేవలం కింగ్కే సాధ్యం. అది 2014 పంజాబ్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ డిసైడ్ తప్పగా గెలిచిన మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ చేసి భారీ లక్ష్యం అయితే సిఎస్కేకి ఇచ్చాడు. ఆ సెంచరీ చేజ్ చేయడానికి సురేష్ రైనా అయితే విరుచుకుపడ్డాడు. ఆ రోజు ఆడిన ఆటకి అందరూ ఇప్పటికీ కూడా ఆ రికార్డు చెరపలేకపోయారు. కేవలం 25 బాల్స్ 87 రన్స్ కొట్టాడు. ఇప్పటివరకు ఏ బ్యాట్స్మెన్ కూడా పవర్ ప్లేలో అంత స్కోర్ కొట్టలేదు. ఆ రోజు రైనా ఆడిన ఆటకి అందరూ సలాం కొట్టారు. కానీ దురదృష్టవశాత్తు సురేష్ రైనా రన్అట్ అయ్యాడు. ఆ మ్యాచ్ సిఎస్కే ఓడిపోయింది. మ్యాచ్ ఓడిపోయిన సురేష్ రైనాని మాత్రం ఇప్పటికీ ఆ నాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అందరూ. ఈ నాక్ క్రికెట్ ఫ్యాన్స్ హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. సలాం సురేష్ రైనా. నెక్స్ట్ రికార్డ్ వచ్చేసి ఇది ఐపీఎల్లోనే ఒక చెత్త రికార్డు. 2017లో క్రిస్ గేల్ మరియు ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్ ఇలాంటి దిగ్గజ బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ ఆర్సీబీ అయితే ఒక చెత్త రికార్డ్ని అయితే సృష్టించింది. ఆ చెత్త రికార్డ్ని తలుచుకొని ఫ్యాన్స్ ఇప్పటికీ బాధపడతారు. ఆ చెత్త రికార్డ్ ఏంటో మీకు తెలిసిందని అనుకుంటా. 2017లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీకి జరిగిన మ్యాచ్లో కేకేఆర్ అయితే మొదట బ్యాటింగ్ చేసి 131కి అయితే ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుంది అనుకున్నారు, కానీ దురదృష్టవశాత్తు ఆర్సీబీ కేవలం 49కి ఆల్అవుట్ అయింది. ఈ చెత్త రికార్డు వల్ల ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పటికీ ట్రోల్స్ని ఎదుర్కొంటున్నారు. ఈ రికార్డు ఎప్పటికీ బ్రేక్ కాదు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని క్రికెట్ రికార్డ్స్, మరిన్ని క్రికెట్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్.